రవి గారు వెల్కమ్ సార్. హలో సార్, ఇండియా పాక్ మధ్య ఘర్షణ వాతావరణం చెలరేగి, అంటే వాళ్ళు ఉగ్రవాద దాడి చేసి తర్వాత మనం రిటాలియేట్ చేసి ఈ ఘటనలను జరిగి దాదాపు 3 వారాలు కావస్తుంది. ప్రతిపక్షాల నుంచి వస్తున్న ప్రధాన విమర్శ ఏంటంటే, ఒక మీటింగ్ పార్లమెంట్ సెషన్ కండక్ట్ చేస్తే మాట్లాడదాం అని వాళ్ళు అడుగుతున్నారు, కానీ గవర్నమెంట్ నుంచి స్పందన లేదు. ఏంటి సార్, ఓవరాల్గా ఎలా చూడాలి? వాస్తవంగా ప్రజాస్వామ్య దేశంలో ప్రత్యేక పరిస్థితులు వచ్చినప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరపడం సర్వసాధారణం. పాకిస్తాన్లో కూడా జరిగింది, అది ప్రజాస్వామ్యం లేని దేశమైనా కానీ. అటువంటిది భారతదేశంలో అన్ని రాజకీయ పక్షాలు మోదీ ప్రభుత్వానికి పూర్తి మద్దతు తెలిపాయి. మీరు ఏం చేసినా మేము మద్దతు అన్నారు. అది అయిన తర్వాత ఉదాహరణకు 10వ తారీఖు నాడు ఈ చర్చల ముగింపు ఇది జరిగింది. సీజ్ ఫైర్, కాల్పుల విరమణ, ఇట్లాంటివి గజిబిజి. అంతకుముందు 4 రోజుల పాటు భారత సైనిక దళాల ఆపరేషన్ సింధూర్ చేసినప్పుడు ప్రతిపక్షాలు మద్దతు తెలిపాయి, ముందు కానీ తర్వాత కానీ. ఇప్పటికి కూడా భారతదేశం అంతా ఒక తాటి మీద ఉండి ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలంటున్నారు. కానీ మధ్యలో ఎవరో డొనాల్డ్ ట్రంప్ వచ్చి భారత పాకిస్తాన్ అంగీకారానికి వచ్చాయి, కాల్పులు విరమిస్తాయని ఆయన ఎవరో అక్కడ చెప్పడం ఏంటి మొదటిది. రెండవది, అసలు కాల్పుల విరమణ జరిగిందా, జరిగితే ఏ షరతుల మీద జరిగింది, మనం ఏం సాధించామో, మన మీద దాడి చేసిన టెర్రరిస్టులను ఏమైనా అప్పగించారా, అసలు పాకిస్తాన్ పొరపాటు చేసిందని అంతర్జాతీయ సమాజం ముందు అమెరికా ఏమైనా ఒప్పించిందా? వాస్తవంగా ప్రమోద్, ఈ కాలంలో జరిగింది ఏంటి? యుద్ధం కాదు, సాయుధ ఘర్షణ వివరాలు మనం చాలాసార్లు మాట్లాడాం. IMF దగ్గర పాకిస్తాన్కి అప్పు ఇవ్వకూడదని భారతదేశం లాబింగ్ చేస్తే భారత్ తప్ప మిగిలిన అన్ని దేశాలు అప్పు ఇవ్వడానికి ఒప్పుకున్నాయి. ఒక వాళ్లకు $100 కోట్ల ప్రత్యేక రుణం సైనిక ప్రభుత్వానికి ఈ దాడి చేసిన తర్వాత $100 కోట్ల ఇవ్వడం అంటే అర్థం ఏంటి? ఏం చేస్తారు వాళ్ళు, దాన్ని ఎందుకు ఉపయోగిస్తారు? కాబట్టి చాలా స్పష్టంగా భారతదేశం యొక్క వ్యూహంలో ఫలితాలు ఎలా ఉన్నాయి. అమెరికా అనేది ఎందుకు మధ్యలో జొరబడి చెప్పగలిగింది? అమెరికా జోక్యం చేసుకోలేదు, మేమే నిర్ణయించామని వీళ్ళు చెప్తున్నా. ట్రంప్ ఇప్పటికి 3 సార్లు ప్రకటించాడు, నేను మాట్లాడాను, మధ్య చెప్పాను, ఇలా అయితే కుదరదన్నాను, మీతో వాణిజ్యం ఆపేస్తానని బెదిరించాను, ఇలాంటివన్నీ ఆయన చెప్తున్నాడు. నిన్న కూడా చెప్పాడు ఆయన. నిన్న కూడా నేనే ఆపానంటే దాని అర్థం నేనే అడ్డం పడ్డానని కాదు, కానీ నేను హెల్ప్ చేశానని. కాబట్టి ట్రంప్ అంత స్పష్టంగా చెప్తుంటే భారత ప్రభుత్వం ఎవరో ఒకరు, మోదీ కాకపోతే ఇంకొకరు, ఇంతవరకు ఏ ఒక్క కేంద్ర మంత్రి కానీ, బీజేపీ కీలక నేత కానీ ట్రంప్ పాత్ర లేదు, మేమే నిర్ణయం తీసుకున్నామని చెప్పగలిగిన పరిస్థితిలో లేరు. రెండో వైపు చూస్తే ట్రంప్ ఇందాక చెప్పినట్టు ఆ అప్పిప్పించడమే కాదు, ఎవరు ఏకాకయ్యారు IMFలో? భారతదేశానికే కదా. మనం ఒక్కరమో విడిగా ఉన్నాం, ఓటు వేయకుండా, వ్యతిరేకించే హక్కు కూడా లేదు అక్కడ. ఇంకా మూడో విషయం చూస్తే నిన్న డొనాల్డ్ ట్రంప్ అక్కడ మాట్లాడుతూ మా సభలో టిమ్ కుక్ కూడా ఉన్నాడు. నీ ఐఫోన్ ఫ్యాక్టరీ ఇండియాలో పెట్టొద్దు, నేను నీకు చెప్తున్నాను, 5,000 కోట్ల పెట్టుబడితో ఇండియాలో పెట్టమంటే నువ్వు అమెరికాలోనే పెట్టు అని బహిరంగంగా ట్రంప్. ఆయన మన శ్రేయోభిలాషి అని మనం ఎలా అనుకుంటున్నాము, ఎందుకు మాట్లాడట్లేదు? ఇవన్నీ కూడా ప్రశ్నలు. ప్రతిపక్షాలు ఏమన్నాయి, మద్దతు తెలిపాము, కానీ లక్ష్యాలు సాధించామా, పొరపాట్లు ఏమైనా జరిగాయా? మూడోది, ఇప్పుడు ఏం చేస్తాము, అసలు అమెరికా పాత్ర ఏంటి, ఎందుకు లోపడ్డాము, ఈ విషయాల మీద చర్చించడానికి పార్లమెంట్ ప్రత్యేక సమావేశం పెట్టమన్నాయి. ఎందుకు పెట్టట్లేదు? పార్లమెంట్లో పెట్టలేదు, మీడియాతో అఖిలపక్షంగా ఎప్పుడు మోదీ అఖిలపక్షానికి హాజరు కాలేదు. ఆయన దేశాన్ని ఎదుర్కోలేక ఒక టీవీ ప్రసంగం చేసి ఊరుకున్నారు. అంత బాగుంది, బ్రహ్మాండం అని. ఏం బ్రహ్మాండం? మీరు రెండో వైపు చూస్తే సంఘ పరివారం అండి, లేకపోతే ఆయన పార్టీ వాళ్ళు నిన్న మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా అనేవాడు ఆ రోజు సైనిక దళాల తరఫున మాట్లాడినటువంటి ఆమె కల్నల్ సోఫియా ఖురేషీని టెర్రరిస్టుల సోదరి అని విమర్శగా దూషిస్తే ఆయన్ను హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా తక్షణమే క్షమాపణలు చెప్పమన్నారు. అంతకుముందు విదేశాంగ శాఖ తరఫున మాట్లాడినటువంటి కార్యదర్శి విక్రమ్ మిశ్రీ అనే ఆయన కూడా టార్గెట్ చేసి నువ్వు మోడీకి తెలియకుండా చేసావని ఆయన మీద పడ్డారు. ఇంకా ఇలాంటి అంతకుముందు సరే ఆ సైనిక దళాల ఆ రోజు చనిపోయిన నేవీ అధికారి భార్య హిమాంశు నర్వాల్, ఆమెను కూడా ట్రోల్ చేశారు. వీళ్ళందరినీ ఎందుకు ట్రోల్ చేస్తున్నారంటే చాలా స్పష్టంగా కనబడేది ఏంటంటే, మీరు ప్రతిపక్షాల విమర్శ గురించి అడుగుతున్నారు, అసలు సంఘ పరివారకు బీజేపీ వాళ్ళకే
నరేంద్ర మోదీ నిర్వహించిన పాత్ర నచ్చట్లేదు, ఆయన ఏమీ అనలేక దేవుని తిట్టలేక పూజారిని తిట్టినట్టుగా ఈ పని చేస్తున్నారు అని రాజకీయ వర్గాల్లో స్పష్టమైన అభిప్రాయం ఏర్పడింది. ఇంట బయట ఇరకాటంలో పడిపోయినటువంటి నరేంద్ర మోదీ దేశంలో కానీ విదేశాల్లో కానీ సొంత పార్టీలో కానీ బయట కానీ, అందుకే ఆయన పార్లమెంట్ సమావేశాలు వాయిదా దాటేస్తున్నారు. అంతకుముందు కూడా డిమానిటైజేషన్ చేసినప్పుడు దేశం కల్లోలమైన ఆయన పార్లమెంట్ని సమావేశపరచలేదు, తర్వాత కూడా చర్చ జరపలేదు పూర్తి స్థాయిలో. ప్రజాస్వామ్య దేశమా, పారదర్శకత, జవాబుదారీతనము, అభిప్రాయాలు పంచుకోవడం ఏమీ లేకపోతే ఇట్లా. అందుకనే ప్రతిపక్షాలు, విమర్శకులు అందరూ చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇది సరికాదు. మూడవది, మీరు టెర్రరిస్ట్ టార్గెట్లనే చెప్తాము, మేము సైనిక స్థావరాల మీద కానీ పౌరుల మీద కానీ దాడి చేయలేదని చెప్పిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నారు? వాళ్ళ అణ్వస్త్రాలు ధ్వంసం చేశాము, లేకపోతే పాకిస్తాన్ ఇదైపోయింది, ఎందుకు చెప్తున్నారు? రెండింటికి పొంతనుందా? కాబట్టి ఇది కూడా ఒక పెద్ద ప్రశ్న. రేడియేషన్ రావడం లేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఒక ప్రకటన కూడా చేసింది. ఇలాంటి సందేహాలు ఎందుకు వచ్చాయి? కాబట్టి ఇప్పుడు తప్పకుండా చర్చ జరగాల్సింది. మీకు తెలుసు ప్రమోద్, చర్చిల్ గొప్ప వక్త, రెండో ప్రపంచ యుద్ధంలో నాయకత్వం వహించాడు, కానీ ఎన్నికల్లో ఓడిపోయాడు. జార్జ్ బుష్ కూడా ఇరాక్ మీద చాలా చేశాడు అనుకున్నారు, కానీ ఎన్నికల్లో ఓడిపోయారు. చాలా సందర్భాల్లో ప్రపంచ నాయకులు అనేక మంది బయట చాలా చేసి దేశాల్లో కుదరలేదు. మోదీ పాత్ర ఇంకా చివరిది, నేను ఎప్పుడు చెప్పేది మీకు తెలుసు, మతాల వారి విభజన తీసుకొని రావటం, ఇది కూడా దేశ ప్రజలకు ఏమాత్రం మింగుడు పడలేదు. సో ఇన్ని పరిణామాల మధ్య పార్లమెంట్ను సమావేశపరిచి పరిస్థితి ఇది అని చెప్పమంటే ఎందుకు జంకుతున్నారు, ఎందుకు వెనకాడుతున్నారు? ఇది ప్రజాస్వామ్య లక్షణాలకే విరుద్ధం అనే ప్రశ్న చాలా బలంగా వస్తుంది. ట్రంప్ చర్యల వల్ల మోదీ ఇంకా ఇంకా ప్రతికూలతను ఎదుర్కొంటున్నారు. మరి ఎప్పుడు బయటకు వస్తారు, ఎలా జరుగుతుంది మనకు తెలియదు, కానీ తప్పకుండా ఇరకాటంలో ఉన్నారు. రెండవది, బయటి వాళ్ళే కాకుండా సొంత వాళ్ళు, ఇంటి సెగ కూడా ఆయనకు తీవ్రంగా తగులుతూ ఉంది. మూడవది, పాకిస్తాన్ ఏం చేస్తుంది, వాళ్ళకేం బాధ్యతారహితమైన సైనిక నాయకత్వం అన్న ఈ ప్రశ్న కూడా ఉంది దేశం. సో 3 వారాలు అయిన తర్వాత మనం సమీక్ష చేసుకుంటే ఇంతకంటే సమగ్రంగా చర్చించుకోవాల్సిన, భవిష్యత్తుకు సిద్ధం కావాల్సిన, సమైక్యతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉంది. రైట్ సార్. మీడియా కూడా